ఎందుకంటే గురుగారు మన ఇళ్లలో చూస్తాం కదా, చాలా మంది ఇళ్లలో వరుసగా గోడలకు అన్ని దేవతలు ఉంటాయి. ఒకరు కాకపోతే ఒకరైనా కరుణించకపోతారా, ఈ పేదరికం తీసేయకపోతారా అని అట్లా వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లా ఇన్ని ఫోటోలు ఏమీ అక్కర్లేదండి. ఇందులో మనం ఏ దేవతను పూజించాలి అన్నది కూడా మన కులదేవత కానీ, మన గ్రామ దేవత కానీ, మన ఇష్ట దేవత కానీ ఎవరో ఒకళ్ళని వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి, వాళ్ళ తత్వం తెలుసుకోవాలి. అందుకనే మన విగ్రహారాధనలో చాలా గొప్ప విషయం ఏంటంటే, వినాయకుడు ఉన్నాడు, శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. శుక్ల అంబరధరం అంటే తెల్లటి వస్త్రాలను ధరించిన వాడు, శుక్లాం వరధరం విష్ణుం అంటే సర్వవ్యాపితమైనటువంటి వాడు, చతుర్భుజం 4 భుజాలు కలిగి ఉన్నవాడు. ఆ 4 భుజాల్లో ఆయన ఏం పట్టుకున్నాడో ఆయన ఇచ్చేది అందులోనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి అమ్మవారు ఉంది, ఈ 5 బాణాలు, పూల బాణాలు, చెరకు విల్లు, అమ్మవారి యొక్క చిన్ముద్ర, లేకపోతే పాశం, అంకుశం, ఇవన్నీ ఎందుకుంటాయి? పాశాంకుశధారిణి అంటారు. ఒక పాశముతోటి మీకు చూడండి ఒక కళ్ళెం వేయగలుగుతాం. మనసుకి ఒక కళ్ళెం వేయాలంటే అమ్మవారు వేయగలుగుతుంది. ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించగలుగుతుంది. ఆవిడ శక్తి అంత గొప్పది. అంకుశం అంటే ఏనుగును పొడుస్తూ ఉంటారు చూసారా, అది వాడి ఇప్పుడు ఆ ఏనుగు ఆ చేతిలో అంకుశం లేకపోతే వాడి మాట విందో, అంకుశంతో పొడుస్తూ ఉంటాడు. నిజానికి అది పెద్ద లెక్క కాదు, దానికి దాటి వెళ్ళగలదు. కానీ అమ్మవారు ఏం చేస్తుంది, ఈ పాశం అంకుశం అనేటువంటి దాంతో మన బుద్ధుల్ని లేకపోతే వీటిని కంట్రోల్లో పెట్టగలదు. అలాంటి వాటికి అమ్మవారిని మనం ధ్యానించాలి. చదువుకి వీళ్ళ అక్కడ శక్తి ఉపాసనే ప్రధానంగా ఉన్నది కానీ ఈ దేవత ఆ దేవత అని కాదు. కాబట్టి మనం దేనికోసం ఆరాధన చేస్తున్నాం అన్నదాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఆయా దేవత ఆరాధన చేస్తే ఖచ్చితంగా బలుకుతారు. లేదు అసలు గురువు పాదాలు పట్టుకుంటే చాలు, లేదు తల్లిదండ్రులను సరిగ్గా పూజించిన నాడు వాళ్ళకి ఇంక ఏ దైవం యొక్క అనుగ్రహం అక్కర్లా, తల్లిదండ్రులే ప్రథమ దైవం.